కానీ భువన్ వచ్చాక, దీపు పుట్టాక అంతా మారిపోయింది. వాళ్ళాయన్ని మార్చేశారు. తండ్రి కొడుకుల్ని దూరం చేశారు. ఆ రోజులెంత బావుండేవో. అదే చెబుతున్నాను. ఆయన అప్పట్లా లేరు, ఇంకెప్పటికీ అలా ఉండరు. ఎందుకుండరండి? అప్పట్లో మావయ్య గారు మీతో ఎలా ఉండేవారో ఈ రోజు మంగను మావయ్య గారు తన పక్కన కూర్చోబెట్టుకోవడంలోనే తెలుస్తుంది. ఆ ప్రేమ మళ్ళీ చిగురుస్తుంది. మళ్ళీ మావయ్య గారు మీతో ప్రేమగా ఉండే రోజులు వస్తాయి. అది మీ అత్యాశ అండి. ఆయన మారరుగాక మారరు. మారతారా? దివ్య మారుస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఇంటికెవరొచ్చినా గదికే పరిమితమయ్యే నన్ను ఈరోజు నలుగురిలోకి తీసుకొచ్చింది. నేను ఎవరు అని అడిగేలా చేసింది. ఈ ఇంట్లో నేనొకదాన్నున్నానని కొంతమందికైనా తెలిసేలా చేసింది. రేపు నేనందరికీ తెలియచ్చు. ఆయన భార్యగా పరిచయం కావచ్చు. తప్పకుండా ఆ రోజు వస్తుంది అత్తయ్య. తీసుకొస్తాను. నాకైతే నమ్మకం లేదు. మీ ప్రయత్నం వృధా అవుతుంది. ఆ మనిషి మారడు. ఆ మనుషులు మారనివ్వరు. ఎందుకురా నిరాశపరుస్తావు? నా కోడలు ఏదైనా సాధిస్తుంది. నాకు తనపై నమ్మకం ఉందమ్మా, కాని ఆయనపైనే లేదు. మారతారు. మావయ్య గారు మారితే మొదటగా సంతోషించేది ఆయనే కదా. మంగా, ఇదిగో పాలు తాగు. నేను టీవీ చూసి తాగుతాను మమ్మీ. త్వరగా నిద్రపోవాలి మంగా, అందుకే త్వరగా పాలు తాగు. టీవీ చూస్తే లేట్ అవుతుంది. ఏం కాదులే అమ్మా, పాలు తాగే వరకు టీవీ చూస్తుంది. ఆ తర్వాత పడుకుంటుందిలే. సరే పద. మెల్లిగా పద. పద. తీసుకోమ్మా. అమ్మ దివ్య, మనిద్దరం పైకెళ్ళి పక్క బట్టలు సర్దుతాం రామ్మ. హలో 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 1 మినిట్. ఇంట్లో సిగ్నల్ సరిగా లేదు, బయటకు వచ్చి మాట్లాడతాను. చిచే, దీపు రూమ్ నిండా సిగరెట్ కంపు, మందు వాసన. వీడు నిజంగానే చెడిపోతున్నాడు. ఏం చెయ్యాలో ఏంటో. ఎంత ధైర్యమే నీకు? హుసైన్ సీతాలు, హుసైన్ సీతాలు, సీతాలు. ఏమైందమ్మా? ఏమయ్యిందా? నువ్వు ఇంటి పని మనిషి అనుకుంటున్నావా లేక యజమాని అనుకుంటున్నావా? ఏమైంది? అంతా నీ వల్లే ప్రసాద్.
నువ్విచ్చిన చనువు వల్లే ఈ చెప్పులు నెత్తికెక్కుతున్నాయి. ఏం జరిగింది భువన? ఆ కప్పులో దీనికి పాలిచ్చిందెవరు? నేనేనమ్మా. నీకు ఎంత ధైర్యం ఉంటే నేను తాగే కప్పులో దానికి పాలిస్తావు? అంటే రేపటి నుంచి ఇది తాగిన కప్పులో నేను కాఫీ టీ తాగాలా? తప్పైపోయిందమ్మా, క్షమించండి. పొరపాటుని ఇచ్చుంటుంది. అందుకని పసిపిల్ల నోటి దగ్గర పాలు నేలపాలు చేయాలా పిన్ని? భువనా, చిన్నపిల్ల కదా, తాగితే తప్పే ఉంది. అది పని మనిషి కూతురు. అయితే ఏంటి, పని మనుషులు మనుషులు కారా? నా దృష్టిలో కారు. నేనే పని మనిషే. భువనా, తప్పు, అలా మాట్లాడ. అలానే వెనకేసుకురండి, నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు. ఎక్కడుంచాల్సిన వాళ్ళని అక్కడుంచమంటే వినరు, పక్కన కూర్చోపెట్టుకుని భోజనాలు చేస్తారు. ఇప్పుడిది ఏకంగా సోఫాలో దర్జాగా కూర్చొని నా కప్పులో పాలు తాగుతూ టీవీ చూస్తుంది. రేపు మిమ్మల్ని వెళ్ళగొట్టి తనే యజమానురాలవుతుంది. ఎవరి స్థానాన్ని లాగేసుకుని ఎవరు యజమానులు అయ్యారో అందరికీ తెలిసి పిన్ని. మీరు చేసిన పని అందరూ చేస్తారనుకోవటం అవివేకం. హర్ష, ఏంట్రా మాటలు? భువన, సీతాలు తెలియక నీ కప్పులో పాలు పోసిచ్చింది. చిన్నపిల్ల తెలియక సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ పాలు తాగుతోంది. క్షమించు భువన. పని మనిషి కూతుర్ని తిడుతుంటే ఏదో నీ కడుపున పుట్టిన బిడ్డని తిడుతున్నట్టు నీ కళ్ళల్లో ఆ నీళ్ళేంటమ్మా? కొంప తీసి ఈ పిల్ల నీ కూతురు కాదు కదా? కూతురే పిన్ని, మంగ దివ్య కూతురే. అమ్మ తను మాతృహృదయం ఉన్న ఆడదానికి పిల్లలందరూ తన పిల్లలే. ఏ పసి మనసు గాయపడినా అమ్మ మనసు నాడది బాధపడుతుంది, కన్నీళ్లు కారుస్తుంది. బ్యాడ్ లక్ ఏంటంటే మీరు ఓ కొడుక్కి అమ్మాయినా అమ్మ తను వంటబట్టలేదు. అందుకే చిన్న పిల్ల అని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తున్నారు. చూసావా ప్రసాద్, నీ కొడుకు నన్నేమన్నాడో? హర్ష, నీకు నోరెక్కువవుతోంది, అదుపులో పెట్టుకోవటం మంచిది. ఆవిడ చేసిన పనిని మీరు ఏ రకంగా సమర్థిస్తారు లాయర్ గారు? ఇప్పుడు జడ్జి గారు ఉండుంటే ఈవిడ తరపునే వాదించేవారా, లేక చైల్డ్ అబ్యూస్ కింద అరెస్ట్ చేయించేవారా? పని మనిషి కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం చేసిన గొప్ప సంస్కారం మీది. ఆ పసిపిల్ల నోటి దగ్గరి పాలను నేలపాలు చేసిన దుర్మార్గం ఈవిడది. జడ్జి గారు అక్కర్లేదు,
మీ ఆత్మ సాక్షిగా చెప్పండి, మీరెవరి వైపు ఉంటారు? చెప్పండి లాయర్ గారు. కోర్టులో ముద్దాయిలతో భగవద్గీతపై ప్రమాణం చేపిస్తారు కదా, మీరు మీ ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి. ఎవరిని రా అడుగుతున్నావు? ఎవరిని ప్రశ్నిస్తున్నావు? పొరపాటు జరిగిపోయింది, ఇంతటితో వదిలే. సీతాలు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకు. పిల్లని తీసుకొని నీ గదిలోకి వెళ్ళు. హర్ష, నువ్వు కోడలు గదిలోకి వెళ్ళండి. ఏమండి, భువన, వీళ్ళ తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. మీరు వెళ్ళి నిద్రపోండి. భువనా, పద. సీతాలు, కింద పట్ట పాలు నేను శుభ్రం చేస్తాను. నువ్వు మంగం తీసుకెళ్ళు. అలాగేనమ్మా. సంథింగ్ ఈజ్ రాంగ్. నేను ఆ పిల్లని తిడితే దివ్య కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఆ పిల్లేమో దివ్యని బాధగా చూస్తుంది. కింద పడిన పాలను పని మనిషి తుడవకుండా అక్క తుడుస్తుంది. ఆ పిల్ల కోసం హర్ష ఆవేశపడుతున్నాడు. నిజంగా ఆ పిల్లకి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. అదేంటో కనిపెట్టాలి. ఎందుకేనండి నేను నిజం చెప్పేద్దాం అనుకున్నాను. అనవసరంగా మీరు అమ్మ నిజం చెప్పడం ఎందుకు రానండి అని అడ్డుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎలా నిజం చెప్తామండి? చెప్పకపోతే ఇలాగే జరుగుతుందండి. మంగ ముక్కు మొహం తెలియని అనామకురాల్లాగా ఈ ఇంట్లో కష్టపడాల్సి వస్తుంది. అటు ఇటు అంత ఆస్తుంది కూడా మంగ పని మనిషి కూతురులాగా బతకాల్సి వస్తోంది. నోటి దగ్గర పాలన లాగేసుకున్నారు, తిట్టారు, అవమానించారు. దీనికన్నా మంగ మీ అన్నయ్య ఇంట్లోనే ఉండటం మంచిదేమో. వద్దురా. మంగ ఇక్కడే ఉండాలిరా. ఎందుకమ్మా? కష్టాలు అవమానాలు పడ్డానికా? చూడు దివ్యగారు ఎలా ఏడుస్తున్నారు. అటు మంగ ఏడుస్తూ ఉంటుంది, మనం మాత్రం హాయిగా రూమ్లో పడుకొని ఉంటున్నాం. అక్కడ ఆరు బయట మంగ సీతాలతో కలిసి గాలి లేకుండా దోమల్లో పడుకునుందమ్మా. అసలు ఇంత కష్టం ఎందుకమ్మా?
మంగని తలుచుకుంటుంటే నాకు బాధగా ఉంది అత్తయ్య. పాపం అది పుట్టినప్పటి నుంచి కష్టాలే. పుట్టక ముందు తండ్రిని పోగొట్టుకుంది. ఆస్తికి ఐశ్వర్యానికి దూరమైంది. బంధువులు, చుట్టాలు, స్నేహితులు అందరికీ దూరమైంది. అది చాలదన్నట్టు గుండె జబ్బు వచ్చింది. ఛ! నా వల్ల తనకి ఇన్ని కష్టాలు. బాధపడకమ్మా, ఈ కష్టాలు ఎన్నో రోజులుండవు. నాకు బాధగానే ఉంది. సమయం వచ్చేంత వరకు కాస్త ఓపిక పట్టమ్మా. హర్ష, నువ్వు వెళ్ళరా. అలాగే. థ్యాంక్స్ అత్తయ్య. ఏంటి మామ్ నువ్వు చెప్పేది? నిజం దీపు, దివ్యకి ఆ పిల్లకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది. ఇందాక నేను ఆ పిల్లని తిడుతోంటే తను కన్న బిడ్డని తిడుతున్నట్టు ఫీల్ అయింది. తన కళ్ళల్లో నీళ్లొచ్చాయి. హర్ష కూడా కోపంగా రియాక్ట్ అయ్యాడు. మీ పెద్దమ్మ గొడవ అవ్వకుండా ఆపింది. ఇదంతా చూస్తుంటే ఆ పిల్ల గురించి వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తోంది. నువ్వు చెప్తుంటే నాకు అది అనిపిస్తుంది మామ్. మరి డాడీ ఏమలేదా? మీ డాడీకి చిన్నపిల్లలంటే ఇష్టం అని నీకు తెలుసు కదా. ఆ విషయంలో నన్నే తప్పు పడుతున్నారు. కొంపదీసి డాడీ మారిపోడు కదా మామ్? పెద్దమ్మకు, హర్ష అన్నయ్యకు, వదినకు ఫేవర్గా మారిపోడు కదా? నాకు అదే భయంగా ఉంది దీపు. కష్టపడి మీ డాడీని మనకు అనుకూలంగా మార్చాను. మళ్ళీ వాళ్లకు అనుకూలంగా మారాడంటే ఈ ఇంట్లో మనం ఉండలేం. ఒక పని చేద్దాం మామ్. ఆ పిల్లకు, వదినకు ఏదైనా రిలేషన్షిప్ ఉందేమో కనిపెడదాం. అప్పుడు వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయచ్చు కదా. నా ప్లాన్ కూడా అదే దీపు. సాక్ష్యం లేకుండా మీ డాడీ ఏది నమ్మడు. ఆ పిల్లకు, దివ్యకు ఏ సంబంధం ఉందో కనిపెట్టి మీ డాడీకి నిరూపించామనుకో, వాళ్ళని తన్ని తరిమేయచ్చు. ఇక నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను మామ్. వాళ్ళ రిలేషన్షిప్ ఏంటో కనిపెడతాను. ఈ టైంలో ఎవర్రా? నా ఫ్రెండ్ మమ్మీ. ఈ మధ్య నీకు మందు బాటిల్స్, లేట్ నైట్లు ఎక్కువైపోయాయి. కాస్త తగ్గించు. ఏంటి మామ్, డాడీలాగా నువ్వు కూడా క్లాస్ స్టార్ట్ చేసావా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాను? దేనికైనా లిమిట్ ఉంటుంది దీపు. హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. అబ్బా సర్లే మామ్, నేను చూసుకుంటాను. క్లాస్ పేక్కు. సర్లే, ఏమన్నా అంటే ఇలా అంటావు. నీ ఇష్టం దీపు. హలో హలో. మంగా, మమ్మీ, మంగా, మంగా.
క్షమించు మంగ, నన్ను క్షమించు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే మమ్మీ, నేనేం ఫీల్ అవ్వలేదు. మేం ఫీల్ అవుతున్నాం బంగారం. నా వల్లే కదా నీకెన్ని కష్టాలు. లేదు డాడీ, మీ దగ్గరికి వచ్చేసాను కదా, నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఇంటికి రావడం కాదు మంగ, నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి. పద పద, లోపలికి వెళ్దాం. రామా. సీతాలు, ఎవరైనా చూసి మంగ ఎక్కడా అని అడిగితే మీ చెల్లెలు తీసుకెళ్ళిందని చెప్పు. మంగ మాతో రూమ్లో ఉంటుంది. అలాగే బాబు. ఇందాక నేరం నీ పైన వేసుకున్నావు, చాలా థ్యాంక్స్ సీతాలు. ఆ మాత్రం చేయకపోతే మేము ఉన్నది ఎందుకమ్మా?